సంబంధించిన బడ్జెట్కు సంబంధించిన టాపిక్ అంకెలతో సహా చెప్తా ఉంటే అనుకూలంగా లేదని, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా లేదని స్పీకరే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా తానే ఈ టాపిక్ మాట్లాడేదానికి లేదని మైక్ కట్ చేయడం ఎంత మటుకు ధర్మం అని అడుగుతా ఉన్నా. ఇక్కడ ఇవాళ జరిగిన ఈ స్పీచ్ 9 గంటల 3 నిమిషాలకు మొదలైంది. మొదట 11 నిమిషాల 46 సెకండ్లకు మైక్ కట్, దేవినేని ఇంటరప్షన్ 37 సెకండ్లు, మళ్ళా మైక్, మళ్ళా 1.49 నిమిషాలు, 1 నిమిషం 49 సెకండ్లు, మళ్ళా యనమల ఇంటరప్షన్, మళ్ళా మైక్ మళ్ళా కట్, మళ్ళా మైక్ జగన్కి ఇవ్వడం, 12 నిమిషాలు మాట్లాడడం, మళ్ళా మైక్ కట్, అచ్చెన్నాయుడు ఇంటరప్షన్ 2 నిమిషాల 14 సెకండ్లు, మళ్ళీ మైక్ కట్, మళ్ళీ జగన్ మళ్ళీ మైక్ తీసుకోవడం, 1 నిమిషం మాట్లాడాడు, 1 నిమిషం 07 సెకండ్లు మాట్లాడాం, మళ్ళీ మైక్ కట్, అచ్చెన్నాయుడు ఇంటరప్షన్ 3.33 నిమిషాలు, మళ్ళీ మైక్ జగన్కి ఇచ్చారు, 14 నిమిషాల 14 సెకండ్లు మాట్లాడాం, మళ్ళీ మైక్ కట్, పత్తిపాటి పుల్లారావు ఇంటరప్షన్ 1.01 సెకండ్, మళ్ళీ మైక్ ఇచ్చారు, 10 నిమిషాల 27 సెకండ్లకు ఏకంగా స్పీకర్ గారి పిక్చర్లోకి వచ్చేసి ఈ టాపిక్ మీరు మాట్లాడకూడదు అని డిక్టమ్ పాస్ చేయడం ఆశ్చర్యంగా ఉంది. ప్రతిపక్షానికి ప్రజల తరపున మాట్లాడుతూ ఉంటే మాట్లాడకూడదు అని చెప్పి బహుశా చెప్పిన సందర్భం బహుశా నాకు తెలిసినంత వరకు హిస్టరీలో ఎప్పుడూ ఎక్కడ ఉండదేమో. ఇటువంటి దారుణమైన పరిస్థితి జరుగుతూ ఉంటే ఆయన మైక్ కట్ చేసినప్పుడు ఎమ్మెల్యేలు వచ్చి ఎందుకు కట్ చేశారు, ఇది దారుణం కాదా, ఎందుకు మైక్ ఇవ్వడం లేదు, ఎందుకు మాట్లాడనివ్వడం లేదు, ఎందుకు మాట్లాడకూడదు, ఎందుకు మీరు చెప్తే ఎందుకు ఆపాలి ఈ టాపిక్, ఎందుకు మాట్లాడనీయకూడదు అని ఎమ్మెల్యేలు అడిగితే 8 మందిని సస్పెండ్, 8 మందిని సస్పెండ్, బలవంతంగా ఎత్తుకొని పోయి సస్పెండ్ చేశారు. నిజంగా సభ జరగాల్సిన తీరు ఇదేనా? ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ అసలు నిజంగా బయటికి రావాలన్నా వద్దా? నాకైతే నిజంగా అర్థం కాలేదు ఏం చేయాలనేది కూడా. ఇంతటి దారుణంగా సభను నడిపారు, దారుణంగా ప్రజల గొంతును నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదే బడ్జెట్ సమావేశాలు బహుశా నేను ఇంకొక గంట మాట్లాడి ఉండొచ్చేమో, అదే 1:15 నిమిషాలు మాట్లాడి ఉండొచ్చేమో. కానీ మాట్లాడకపోతే ప్రజా సమస్యలు బయటికి ఎలా వస్తాయి? రేపు మళ్ళీ 11 గంటలకు నేను స్పీకర్ ఉండరు, నాకు స్పీకర్లు మిమ్మల్ని స్పీకర్లుగా నేను నమ్ముతాను, మీకే నా ప్రజెంటేషన్ ఇస్తా. 11 గంటలకు రేపు మీ ద్వారానే ప్రజలకు మళ్ళా నేను నా గంట 15 నిమిషాలు, గంట సేపు 1:15 నిమిషాలు జరిగే తర్వాత కంటిన్యూయేషన్ స్పీచ్ మీ ద్వారా నేను ఇస్తా, ప్రజలకు చెప్తా. మొన్న నేను మాట్లాడిన స్పీచ్, ఈరోజు నేను మాట్లాడిన స్పీచ్ అయితేనేమి, రేపు పొద్దున నేను మరో గంట సేపు మాట్లాడబోయే స్పీచ్ అయితేనేమి, ఏదైతేనేమి ఈరోజు మాట్లాడింది, రేపు మళ్ళీ మీ ద్వారా నేను మాట్లాడబోయేది మొత్తం కలిపి ప్యాకేజ్ చేసి మీరు ప్రజలకు రిలీజ్ చేయండి. రేపు చూపించేది కూడా ప్రజలకు డైరెక్ట్గా మీరే చూపించండి. దాంట్లో రెలవెంట్ పాయింట్స్ ఉన్నాయా లేదా, ప్రజలకు సంబంధించిన టాపిక్స్ ఉన్నాయా లేదా, ప్రజలకు మంచి జరిగే టాపిక్స్ ఉన్నాయా లేదా, ప్రజలకు మీరు చేసిన కేటాయింపులు ఏంది, చేయవలసిన కేటాయింపులు ఏంది, ప్రజలకు జరుగుతూ ఉన్న నష్టం ఏంది అన్నది ప్రజలే నిర్ణయం చేసుకునే పొజిషన్లోకి మనమంతా కూడా తీసుకొని పోదాం. డెమోక్రసీలో నేను మిమ్మల్ని అందరినీ కూడా ఈ సపోర్ట్ కోసం అడుగుతా ఉన్నా. ఇవాళ నేను ఇక్కడ ఒకటి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, దయవుంచి హరి నీతోనే పర్టికులర్గా చెప్తా ఉన్నా. ఎందుకనంటే ఒక్కటే చెప్తా ఉన్నా, ఫర్ వేరియస్ రీజన్స్ ఇవాళ మీ టాపిక్ వచ్చింది కాబట్టి మీ పేర్లు ఎత్తాల్సి వచ్చింది. కానీ ఇక్కడ మాత్రం దయవుంచి గో బియాండ్ ఎవ్రీథింగ్ ఎల్స్. డెమోక్రసీని ప్రొటెక్ట్ చేసే విషయంలో దయవుంచి అందరూ కలిసి ఒక తాటి మీదకి రావాల్సిందిగా సవినయంగా ప్రార్థిస్తూ ఉన్నా. లేదమ్మా, వీఆర్ అసెంబ్లీకి పోవడం లేదు,
స్పీకర్ మీద నో కాన్ఫిడెన్స్ మోషన్ కూడా మూవ్ చేస్తూ ఉన్నాం. తెలియదమ్మా, నోటీస్ ఇవ్వమని అయితే చెప్పాను, ఇచ్చాను. ఒకవేళ ఇవ్వకపోతే ఇస్తారులేమ్మా. ఇవ్వకపోతే మాత్రం అవిశ్వాస తీర్మానం మీద వీఆర్ గివింగ్ అ నోటీస్. స్పీకర్ చేస్తూ ఉన్న తీరును, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేగా తాను బిహేవ్ చేస్తూ ఉన్న తీరును ప్రశ్నించే దానికోసం గట్టిగా నిలదీయడం కోసం స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టబోతున్నాం. ఖచ్చితంగా పెడుతున్నాం, దాని గురించి వేరే డౌట్ కూడా లేదు. ఖచ్చితంగా పెట్టబోతున్నాం. స్పీకర్ను గట్టిగా స్పీకర్ను కూడా తాను ప్రవర్తిస్తున్న తీరును రాష్ట్ర ప్రజల దగ్గరికి తీసుకొని పోయే కార్యక్రమం కూడా చేస్తాం. అవును, రేపు అసెంబ్లీకి పోవడం లేదు. నెక్స్ట్ ఈ సెషన్ ఈ జరగబోయే ఈ సెషన్లో అవిశ్వాస తీర్మానానికి ఏ రోజైతే మళ్ళీ పిలుస్తారో ఆ రోజే మళ్ళీ మేము అసెంబ్లీకి పోతాం. అంతవరకు మేము అసెంబ్లీకి కూడా పోము. వాళ్ళంతటా వాళ్ళే ఎట్లాగో మాకు మైకులు ఇవ్వడం లేదు, ప్రజల గొంతులు వినేదానికి వాళ్ళకు మనసు రావడం లేదు. కాబట్టి వాళ్ళే అసెంబ్లీని నడుపుకొనియండి, వాళ్ళ గొంతులు వినిపించుకోండి. వాళ్ళే బడ్జెట్ ప్రవేశపెట్టారు, వాళ్ళ గొంతులే వాళ్ళే మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడే మాటలు కూడా ప్రజలు వింటారు, ప్రజలే నిర్ణయిస్తారు వీళ్ళు చేసిన తీరు కరెక్ట్ అవునా కాదా అన్నది. ప్రతిపక్షంలో ఉన్నది ఒక పార్టీ, 67 మంది ఎమ్మెల్యేలు. గొంతు వినడానికి వీళ్ళకు ఓపిక లేదు, ప్రజల ప్రతిపక్షానికి గొంతు మైక్ ఇవ్వడానికి వీళ్ళకి ఇష్టం లేదు. ఈ తీరును ప్రజలు గమనించాలి. ఖచ్చితంగా ప్రజలు గట్టిగా వీళ్ళను నిలదీసే రోజు కూడా అతి దగ్గరలోనే వస్తుంది ఖచ్చితంగా. అవిశ్వాస తీర్మానం పెట్టడం ద్వారా స్పీకర్ ధోరణిని అసెంబ్లీలో జరుగుతూ ఉన్న తీరును, ఆయన ప్రవర్తిస్తున్న తీరును, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరును, ఏంటండి ఇది నిజంగా అసెంబ్లీ జరుగుతూ ఉన్నది? నేను ఇవాళ ఒకటి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా మిమ్మల్ని అందరినీ, నిజంగా మనసు పెట్టండి. ఈ జరిగిన తీరులో మొత్తం నేనేం మాట్లాడాను అని చెప్పి టెలికాస్ట్ చేయండి. మొత్తం అన్ని సందర్భాలలోనూ